గతంలో చిరుధాన్యాలు విరివిగా వాడుకలో ఉండేవి. అయితే మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో వీటి సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోయినప్పటికీ ఇప్పుడిప్పుడే వీటి వాడకం పునర్వైభవాన్ని సంతరించుకుంటుందనే చెప్పాలి. పోషక విలువలు, అవి ఆరోగ్యానికి చేసే మేలును గుర్తించాక రాగులు, సజ్జలు, జొన్నల వాడకం పెరుగుతోంది. ముఖ్యంగా పేదవాని ఆహారంగా చెప్పుకునే కొర్రకు ఇటీవల గిరాకీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రైతులు కొర్రను సాగు చేస్తున్నారు. కొర్ర సాగులో అవగాహన లేమి వల్ల మన రైతులు ఆశించిన మేర దిగుబడులు సాధించలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం కొర్ర సాగుకు అనువైన సమయం. సాగు ప్రారంభం నుంచే యాజమాన్యపు మెళకువలను ఆచరించినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటూ వివరాలు తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. ఈ కొర్ర పంటను మనం జూన్ మొదటి వారం నుంచి జూలై చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. ఈ పంటను ఖరీఫ్ పంట కాలంలోనూ వర్షాధారంగాను, అదే వేసవిలో అయినట్లయితే కనుక నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు. ఈ పంట సాగుకు మురుగునీరు పోయేటువంటి అవకాశం ఉన్న ఏ నేలలోనైనా కానీ సాగు చేసుకోవచ్చు. ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే ప్రసాద్ అనేటువంటి రకం స్వల్పకాలిక రకము. ఇది 70 నుంచి 75 రోజుల్లో కోతకొస్తుంది. 100 సెంటీమీటర్ల దాకా ఎత్తు పెరిగి గింజలు లావుగా పసుపు రంగులో మెరుస్తూ ఉంటాయి. ఒక్కో మొక్కకు సుమారుగా 3 నుంచి 4 వరకు పిలకలు రావడం జరుగుతుంది. రెండవది కృష్ణదేవరాయ. ఈ రకము ఒక్కో మొక్కకు దాదాపుగా 4 నుంచి 5 వరకు పిలకలు వేయడం జరుగుతుంది. మొక్క ఎత్తు దాదాపుగా 110 నుంచి 120 సెంటీమీటర్ల దాకా ఎత్తు పెరిగి చొప్ప నాణ్యంగా ఉంటుంది. సగటున ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దాకా దిగుబడి రావడం జరుగుతుంది. తర్వాత నరసింహరాయ. ఈ రకము 80 నుంచి 85 రోజుల పంటకాలం కలిగి ఉండి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. మొక్క యొక్క ఎత్తు దాదాపుగా 120 సెంటీమీటర్ల దాకా పెరుగుతుంది. పిలకలు బాగా వేయడము, తర్వాత చొప్ప నాణ్యంగా ఉండడం అనేది ఈ రకం యొక్క ప్రత్యేకత. తరువాత శ్రీలక్ష్మి. ఈ రకము అగ్గి తెగులు, వెర్రి తెగులు, తుప్పు తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. పంటకాలం 80 నుంచి 85 రోజులు, దిగుబడి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దాకా దిగుబడి రావడం జరుగుతుంది. తర్వాత ఇంకొక రకము SIA 3085 అనేటువంటి రకం. ఈ రకం బెట్టను బాగా తట్టుకుంటుంది. తర్వాత సూర్యనంది SIA 3088 అనేటువంటి ఈ రకము ఎకరాకు దాదాపుగా 10 నుంచి 12 క్వింటాల దాకా దిగుబడి రావడంతో పాటు స్వల్పకాలిక రకం, అంటే 75 రోజుల్లోనే కోతకు రావడం జరుగుతుంది. తర్వాత SIA 3156 అనేటువంటి రకము. ఈ రకము అధిక గింజ దిగుబడిని ఇచ్చేటువంటి రకము. ఎకరాకు 11 నుంచి 13 క్వింటాల దాకా దిగుబడి ఇస్తుంది. వెర్రి తెగులను బాగా తట్టుకుంటుంది. విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు 2 కిలోల దాకా విత్తనం అనేది అవసరం అవుతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ కానీ థైరామ్ కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తనాలను గొర్రుతో వరుసల మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. విత్తిన 10 నుంచి 15 రోజుల మధ్యలో ఒత్తుగా ఉన్నటువంటి మొక్కలను మనం తీసివేసుకోవాలి. తర్వాత కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే విత్తిన 24 గంటల లోపు ఎకరాకు 400 గ్రాముల అట్రాజిన్ అనేటువంటి మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేలపైన కనుక పిచికారీ చేసినట్లయితే కలుపు రాకుండా నివారణ చేసుకోవచ్చు. దీంతో పాటుగా విత్తిన 20-25 రోజుల మధ్యలో ఒకసారి గుంటకతో కానీ గొర్రుతో కానీ మధ్యలో అంతర్కృషి చేసినట్లయితే కలుపు నివారణ చేసుకునేదానికి వీలవుతుంది. ఇక అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే కొర్రను ఈ వేరుశనగ కానీ సోయాబీన్తో కానీ లేదా కందితో అంతర పంటగా వేసుకోవచ్చు. సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ఈ పంటలో మనకు ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ పురుగు ఆశించినప్పుడు మొవ్వు చనిపోవడము, అదే కంకి దశలో ఆశించినట్లయితే తెల్ల కంకులు రావడం అనేది జరుగుతుంది. దీని నివారణకు లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత రెండవది చెదలు. ఈ తేలిక నేలల్లో మనం వర్షాధారంగా సాగు చేసేటువంటి కొర్ర పంటలో చెదల సమస్య ఎక్కువగా ఉంటుంది.
దీని నివారణకు ఎకరాకు 10 నుంచి 12 కిలోల ఫాలిడాల్ 2% పొడి మందును భూమిలో చల్లుకొని కలిదునుకున్నట్లయితే ఈ చెదల సమస్యను మనం నివారణ చేసుకోవచ్చు. కొర్ర పంటలో ప్రధానంగా ఆశించేది వెర్రి తెగులు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తూ ఉంటుంది. ఈ తెగులు లక్షణాలు కనుక గమనించినట్లయితే ముందుగా ఆకుల అడుగు భాగంలో ఈ తెలుపు రంగులో బూజు పెరుగుదల అనేది గమనించవచ్చు. అట్లాంటి ఆకులు క్రమేపీ ఎండిపోయి పీలికల మాదిరిగా తయారవుతాయి. మొవ్వు నుంచి మనకి ఈ వెన్న అనేది బయటికి రాదు. దీని యొక్క నివారణ విషయానికి వచ్చినట్లయితే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. పంట పైన తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటర్ నీటికి 1 గ్రాము మెట్లాక్సిల్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రెండవది తుప్పు తెగులు. సాధారణంగా చలి వాతావరణంలోనూ ఈ తుఫాను పట్టినటువంటి వాతావరణంలోనూ తుప్పు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజబ్ కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు కనుక పిచికారీ చేసినట్లయితే ఈ తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.